మా ఆయన కొడుతున్నాడని అదనపు కట్నం కోసం టార్చర్ పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు అయిన వాళ్ళను మస్తు మందినే చూసినాం. అట్లనే పెనిమిటి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని టానా మెట్లెక్కిన అక్కల ముచ్చట్లు మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. కానీ ఈ అక్కది ఇవన్నిటిని మించిన సమస్యనుల్లా. మరి అమ్మ బాధ ఏందో పూరా గడుచుకుందాం పాన్రి. నాకు అత్తను కట్నం అని చాలా సతాయించి ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను. నా బట్టలు నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉండి బట్టలు ఇప్పి ఉంటారు. అన్నీ నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు. ముచ్చటేందో మీకు కొంతవరకు సమజయ్యే ఉంటది గాని సరే మేం చెప్తాం. ఆ ఊరి పురాగా ధర్మవరం పట్టణం రామ్నగర్ ఉండే దశరథ్ అనే లైన్మెన్ సార్ ను తులసి అనే ఈ అక్క 13 ఏళ్ల కింద లగ్గం చేసుకున్నదట. కట్న కానుకలు కూడా మంచిగానే ఇచ్చిరట. అయినా కూడా సంసారం చేయకుండా ఎప్పటికీ ఏదో ఒక లొల్లి మోపి చేస్తుండేనట. అయినా ఇంట్లో లగ్గం కావాల్సిన ఇంకో చెల్లున్నదని అన్ని బాధలు పంట కింద దాచుకొని కాలం వెళ్ళదీస్తున్నదట పాపం. కాకుంటే పెనిమిటి అరాచకాలు ఈ నడమ ఎక్కువ అయినాయట. ఇంట ఆయన పనిచేసే ఆఫీసులో పనిచేసే మనసు రుద్దిన అనేటైనతోని వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటున్నారట. నేనున్నప్పుడే నేను పడుకున్నానని చెప్పి వాళ్ళు రూమ్కి పిలుచుకుంటాడు. మా ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉన్నది నేనే చూశాను. తర్వాత మన్సూర్ ఒక్కడే వచ్చి ఇతను దాసు బయట ఉండి డోర్లాకేసి ఇతనితో నన్ను టార్చర్ చేసినాడు. ఈ ముచ్చట ఈ నడవనే ఈ అక్కకు తెలిసిందట. ఇక ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే పానాలు తీస్తామని బెదిరిస్తున్నారట ఇద్దరికిద్దరు. గందుకే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసి భర్త భాగవతాన్ని బయట పెట్టింది. ఇట్లా మన్సూర్ లైన్మెన్ దాని వల్లే నాకు నా భర్త ఇలా తయారయ్యి ఇతను నా భర్త నుంచి ఆస్తులు పొందడం కోసమే నా భర్తని ఇలా చేసి నా జీవితాన్ని నాశనం చేసినారు. ఇప్పుడు నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. మా జీవితాన్ని నాశనం చేసి మా ఆస్తులన్నీ మనసూరే మింగిండు. ఇప్పుడు నాకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నది ఈ అక్క. అమ్మాయిల కోసం ఆస్తులన్నీ ఆగం చేసుకున్న వాళ్ళను బొచ్చడి మందిని చూసినాం గాని మొగోని కోసం సాటి మొగోడు కూడా ఆస్తులను అప్పచెప్పింది మాత్రం ఈయననే చూస్తున్నాం పోండని ముచ్చట గురించి ఇచ్చంతరంగా మాట్లాడుకుంటున్నారు ధర్మవరం పట్టణ ప్రజలు. ఏం చేస్తాం, లోకంలో అన్ని తీర్ల జనాలు ఉంటారు. వాళ్ళు చేసే పనులను మనం కూడా చూసుకుంటా ఉండుడే తప్ప ఏం చెయ్యలేని పరిస్థితి ఉంటదని కొందరు అంటుంటే నిన్ను చూసి జాలిపాడు తప్పించి ఎవరమేం చేయలేకుంటున్నామని ఇంకొందరు అంటున్నారు. కొందరు మనుషులు చేయంగా భలే ఇచ్చంతరాల వార్తలు చెప్పుకోవాల్సి వస్తుంది మన జోరుదారు వార్తల్లా.